హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సత్యం స్టోరీస్. ఈరోజైతే నేను ఒక అందమైన కథతో మీ ముందుకు వచ్చేసాను. అదే ఒక సింహం మరియు ఎలుక కథ. అది ఒక పెద్ద అడవి. ఆ అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టు కింద ఒక శక్తివంతమైన సింహం నిద్రిస్తుంది. ఆ సింహం చూడటానికి చాలా పెద్దదిగా ఉంది. దాని అతి పొడవైన వెంట్రుకలు సూర్యుని వెలుగులో మెరిసిపోతున్నాయి. ఆ సింహం అడవికి రాజు. అలాంటి అహంకారమైన అడవిరాజుని ఒక చిన్న జీవి మేల్కొల్పబోతుందని ఎవరూ ఊహించలేరు. ఆ చెట్టుకి దగ్గరలో ఒక చిన్న ఎలుక ఆహారం కోసం వెతుకుతూ తిరుగుతోంది. సింహం యొక్క బలమైన పంజాలు, పెద్ద గడ్డం చూసి ఆశ్చర్యపోయింది. తన అల్లరి స్వభావం వల్ల సింహం మీదకి ఎగిరి ఆట ఆడటం మొదలుపెట్టింది. సింహంకి కాస్త చెక్కిలి గింతలుగా అనిపించి మెలకువ వచ్చింది. తన మీద చిన్న చిన్న అడుగులు పడుతున్నట్టు అనిపించింది. ఒక్కసారిగా ఒక భయంకరమైన గర్జనతో మేల్కొని ఎలుకను చూసి తన గట్టి పంజాతో పట్టుకుంది. సింహం రాజా, దయచేసి నన్ను వదిలేయండి. నేను చాలా చిన్నవాడిని, మీకేమీ హాని చేయలేను. పైగా మీకేదైనా కష్టం వస్తే నేను సహాయం చేస్తాను అని ఎలుక వేడుకుంది. సింహం గట్టిగా నవ్వుతూ ఇలా అంటోంది, నీ అంత చిన్న జీవి నాకు ఏ రకంగా సహాయపడగలుగుతుంది? ఇది వినడానికి చాలా ఫన్నీగా అనిపిస్తోంది. ఈ అడవిలో నన్ను మించిన జంతువు లేదు. నా గర్జింపుకి అందరూ భయపడి కనీసం నా దగ్గరికి కూడా రారు. అలాంటి నాకు ఏం కష్టం వస్తుంది? నువ్వేం సహాయం చేస్తావు అని అంటూనే సింహం ఎలుక ధైర్యాన్ని చూసి ముచ్చటపడింది. చివరికి దయచూపి తన పంజా పైకెత్తి ఎలుకను వదిలేసింది. ఎలుక ఆనందంగా పరిగెత్తిపోగా సింహం నవ్వుతూ తల ఊపింది. కొన్ని రోజుల తరువాత సింహం అడవిలో తిరుగుతూ ఒక పెద్ద వేటగాడి వలలో చిక్కుకొని పోయింది. సింహం ఎంతగా ప్రయత్నించినా బయటకు రాలేకపోయింది. సింహం గట్టిగా గర్జిస్తుంది, కానీ ఎవరూ రాలేదు. దూరంగా ఉన్న ఎలుక సింహం గర్జన విన్నది. వెంటనే తన స్నేహితుడికి ఏదో ప్రమాదం వచ్చినట్టుగా ఉంది అని గ్రహించి పరిగెత్తుకుంటూ సింహం గర్జిస్తున్న వైపుగా వెళ్తోంది. అలా ఎలుక వేగంగా పరిగెత్తి సింహం ఉన్న చోటికి వచ్చింది. వలలో చిక్కుకొని పోయి ఉన్న సింహాన్ని చూసి, అయ్యో మిత్రమా, మీరు వేటగాడి వలలో చిక్కుకున్నారా? నేనేదైనా సహాయం చేయగలుగుతానేమో, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ తన పదునైన పాళ్లతో తాడును కొరకడం తెంపడం మొదలుపెట్టింది. ఎలుక కొన్ని గంటల పాటు అప్రమత్తంగా తాడును కొరికింది. చివరికి తాడు తెగి సింహం వేటగాడి వల నుండి బయటకు వచ్చింది. సింహం ఆనందంగా గర్జించి ఎలుకను చూసి, నిజమే, చిన్నవాడివైనా నువ్వు నన్ను ఆదుకున్నావు అన్నది. ఆ రోజు నుండి సింహం మరియు ఎలుక మంచి మిత్రులుగా మారారు. ఇద్దరూ ఒక రాయి మీద పక్కపక్కన కూర్చొని స్నేహంగా మాట్లాడుకునేవాళ్ళు. సింహం దయ ఎప్పుడూ వృధా కాదు అని గ్రహించింది, మరియు ఒక చిన్న సహాయం కూడా ఒకరోజు మనల్ని ఆదుకుంటుంది అని తెలుసుకుంది. ఈ కథ నీతి ఏమిటంటే, బలం అనేది శక్తిలో కాదు, అది మంచి మనసులో ఉంటుంది. అలాగే ఎవరినీ ఎప్పుడూ చిన్నచూపు చూడకూడదు. ఎందుకంటే ఎవరు ఎప్పుడు ఏ రకంగా మనకి సహాయం చేస్తారో తెలియదు.